ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ప్రాసెస్ మేనేజ్మెంట్లో సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది. సిగ్నల్స్ అనేవి లైనెక్స్లో చాలా ఇంపార్టెంట్, అవి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ప్రాసెస్ మేనేజ్మెంట్లో సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాము. సిగ్నల్స్ ప్రాసెస్కు సింపుల్ మెసేజెస్ని సెండ్ చేయడానికి సిగ్నల్స్ అనేది ఒక వే అన్నమాట. మోస్ట్లీ మెసేజెస్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి, కానీ ప్రాసెస్ యూజర్ మోడ్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ మాత్రమే మెసేజెస్ని ప్రాసెస్కి సెండ్ చేయగలవు. ఎవ్రీ సిగ్నల్కు ఒక యూనిక్ సిగ్నల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్స్ ఏంటనేది చూద్దాము. సిగ్నల్స్ ప్రాసెస్ చేత జనరేట్ అవుతాయి. ఇవి ఎక్కడ కూడా యూజర్ అనేది చెయ్యరు. ఈ సిగ్నల్స్ అనేవి మనం కమాండ్స్ ఇస్తామే, కానీ ఈ సెండ్ చేయడం ఎలా అనేది అంతా సిస్టమ్ మెకానిజం చేసుకుంటుంది. అది ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి కూడా పంపించగలదు ఈ సిగ్నల్స్ మెసేజెస్ని. అవి ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. లైనెక్స్లో నార్మల్గా 64 సిగ్నల్స్ ఉంటాయి. అది ఒక కమాండ్ ఇచ్చి ఇప్పుడు చూద్దాం. కిల్ -l అనే కమాండ్ తోటి మనం ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి అనేది చూడగలం. ఇక్కడ చూడండి, 1 2 3 4 ఇట్లా 64 వరకు సిగ్నల్స్. ఆ సిగ్నల్ నేమ్స్ అన్నీ కూడా మనకు అప్పర్ కేసులో ఉన్నాయి. వాటికి కొన్ని నెంబర్స్ కూడా యాడ్ చేస్తున్నాయి, మైనస్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటివి 64 సిగ్నల్స్. ఈ 64 సిగ్నల్స్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ను మాత్రం ఈ వీడియోలో నేర్చుకుందాం. అంతే చెప్తారు, ఎవరు చెప్పినా కూడా అంతే వర్క్ ఉంటుంది రియల్ టైంలో కూడా. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను మెయిన్గా కొన్ని సిగ్నల్స్, ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఏవైతే రియల్ టైంలో యూజ్ చేస్తామో ఆ సిగ్నల్స్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ సిగ్నల్స్ అనేవి ప్రాసెస్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిగ్నల్స్ తర్వాత చెప్తాను. ఫస్ట్ చూద్దాము. 1 SIGHUP ఇవన్నీ అప్పర్ కేసులోనే ఉంటాయి. మనం కమాండ్లో చూసాం కదా, అప్పర్ కేసులోనే ఉంటాయి. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, కాన్ఫిగరేషన్ని రీలోడ్ చేసి దానిని లోడ్ చేయడానికి, కాన్ఫిగరేషన్ని రీడ్ చేసి రీలోడ్ చేయడానికి నెంబర్ 1 అనే సిగ్నల్ని యూజ్ చేస్తారు. 2 sig INT ఇది ఇంటరప్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ 3 sig quit ఇది ప్రాసెస్ని క్విట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ 9 అంటే ఇది సీరియల్ కాదు, అక్కడ మనకు కమాండ్లో ఉన్నటువంటి 1 నుంచి 64 వరకు ఉండే వాటిల్లో మనం ఇంపార్టెంట్వి యూజ్ చేసేటటువంటివి చెప్పుకుంటున్నాము. అందుకే 4 5 6 7 8 స్కిప్ చేశాను. ఇప్పుడు 9 అనేది సిగ్ కిల్, టు కిల్ ది ప్రాసెస్ ఫోర్స్ఫుల్లీ. అంటే మనకు ప్రాసెస్ జరుగుతున్నా కూడా కిల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఫోర్స్ఫుల్గా కిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 9 అనే సిగ్నల్ని యూజ్ చేస్తాము. దీనికి మీనింగ్ వచ్చేసి సిగ్ కిల్గా ఇచ్చున్నారు. 15 సిగ్ టర్మ్ అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ని టర్మినేట్ చేస్తుంది. 15 అనే సిగ్నల్. 18 సిగ్ కాంట్, ఇది వచ్చేసి మనకు కంటిన్యూ కావడానికి, ఒకవేళ ఏదైనా ప్రాసెస్ స్టాప్లో ఉన్నట్లయితే అది రెజ్యూమ్ చేస్తుంది, అలా కంటిన్యూ అవుతుంది. 19 వచ్చేసి సిగ్ స్టాప్, ఇది ప్రాసెస్ని టర్మినేట్ చేసేస్తుంది. 20 sig HTSTP టు స్టాప్ ది ప్రాసెస్. టర్మినేట్ చేయడానికి 19, స్టాప్ చేయడానికి 20. మనకు వచ్చేసి మెయిన్గా కామన్గా యూజ్ చేసేటటువంటివి వీటిల్లో కూడా 1 9 అంటే 1 అంటే sig SIGHUP, కొన్నిటికి SIG వస్తుంది, కొన్నిటికి SIGH అనే
టర్మ్ వస్తుంది. 9 వచ్చేసి సిగ్ కిల్, 15 సిగ్ టర్మ్ అండ్ 20 సిగ్ HTSTP ఇవి యూజ్ చేస్తారు. 19 కూడా యూజ్ చేస్తారు. 15 వచ్చేసి డిఫాల్ట్ సిగ్నల్. మనం ఏది కమాండ్లో ఏది స్పెసిఫై చేయనప్పుడు ఈ 15 అనేటటువంటిది అంటే ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత టెర్మినేట్ చేయడం కోసం మనం కమాండ్ ఇచ్చినప్పుడు ఇది డిఫాల్ట్గా ఉండేటటువంటి సిగ్నల్ 15ని తీసుకుంటుంది. మనం ఎటువంటి సిగ్నల్ని కమాండ్లో ఇవ్వనప్పుడు. ఇది ఇప్పుడు వచ్చేసి కొన్ని కమాండ్స్ చూద్దాము. కమాండ్స్ చూసే ముందు ఇంకొక విషయం చెప్తాను. సిగ్ టర్మ్ అనేటటువంటిది నేను డాకర్ ఫైల్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను లైనక్స్కి డెవాప్స్కి లింక్ ఉంటుంది అని. ఇది సిగ్నల్స్ వచ్చేసి లైనక్స్కి సంబంధించినవి. ఈ లైనక్స్లో ఉండేటటువంటి కమాండ్స్ కానీ టర్మినాలజీస్ కానీ ఏవైనా కూడా మనకు డెవాప్స్లో మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాము. మీరు కావాలంటే నేను చెప్పినటువంటి డాకర్ ఫైల్ అనేటటువంటి 2 వీడియోస్లో చెప్పుంటాను, లేకపోతే డాకర్ వీడియోస్లో అక్కడక్కడ కూడా చాలాసార్లు చెప్పున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను లైనక్స్కి డెవాప్స్కి లింక్ ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. ఈ సిగ్నల్స్ అనేవి మీరు కానీ లైనక్స్ తెలియనట్లయితే మీకు డాకర్లో చెప్పినటువంటి సిగ్ టర్మ్, ఈ సిగ్నల్స్ ఇంకేదైనా సిగ్నల్ కానీ ఇవి మీకు కంప్లీట్గా అర్థం కావు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు కమాండ్ చూద్దాం. మనకు ఉండేటటువంటి సిగ్నల్స్ ఆల్ సిగ్నల్స్ని చూడాలి అనుకుంటే 64 సిగ్నల్స్ని కిల్ -l అనే కమాండ్తో చూస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ని కిల్ చేయాలి, స్టాప్ చేయాలి, లేకపోతే టెర్మినేట్ చేయాలి అంటే ఆల్రెడీ నేను చెప్పినటువంటి సిగ్నల్స్ 1 2 3 9 15 18 19 20 ఈ సిగ్నల్స్లో మనం మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాము. అందులో 2 3 కూడా పెద్దగా యూజ్ చెయ్యము. 1 9 15 18 19 20 ఈ సిగ్నల్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక సిగ్నల్ని యూజ్ చేసి ఒక కమాండ్ ఇద్దాము. దానికి ముందు PS కమాండ్ తోటి ప్రాసెస్ ఐడీస్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. PS అనే కమాండ్తో మనం ప్రాసెసెస్ని మనం చూడొచ్చు. ఈ ప్రాసెసెస్లో ఇక్కడ ఏమి కమాండ్స్ ఇవ్వలేదు నేను, అందుకే sudo su bash PS అనే కమాండ్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. వీటిలో ఒక PIDని డిలీట్ చేద్దాం, కిల్ చేద్దాము. కిల్ చేయాలి అన్నప్పుడు ఎలా చేస్తాము అనేది చూద్దాం. కిల్ అనేది కమాండ్ కిల్. దీని తర్వాత ఇప్పుడు సిగ్ కిల్ అంటే సిగ్నల్ని కిల్ చేయాలనే మెసేజ్ని ప్రాసెస్కి పంపించాలి అన్నప్పుడు, అంటే ప్రాసెస్ ఫోర్స్ఫుల్గా కిల్ చేయాల్సి వచ్చినప్పుడు -9 అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం సిగ్నల్ని. తర్వాత మనకు కావాల్సినటువంటి ఇక్కడైతే ఎటువంటి PIDs లేవు, ఉండే వాటిల్లోనే నేను ఒకదాన్ని కిల్ చేస్తాను. ఫస్ట్ వన్ కిల్ చేస్తాను. 4144 అనేది ఇది ఫోర్స్ఫుల్గా కిల్ చేస్తుంది. కిల్డ్ అని మనకు ఇంకొక ప్రాంప్ట్లో వచ్చేసింది. నాకు డాలర్ ప్రాంప్ట్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ, అంటే అది కిల్ చేసేసింది. సుడో అనే ప్రాసెస్ని కిల్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఇప్పుడు నేను మరలా ప్రాంప్ట్లోకి వచ్చాను, అడ్మిన్గా వచ్చినాను. అందువలన సుడో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ప్రాసెస్ని కిల్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక యూజర్ యొక్క ప్రాసెస్ని కిల్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక స్పెసిఫిక్ యూజర్ ప్రాసెస్ని కిల్ చేయాలనుకున్నప్పుడు మనం pkill -u, ఇక్కడ ఎటువంటి యూజర్స్ లేనందువల్ల చూపించట్లేదు. pkill -u యూజర్ నేమ్ ఇచ్చినట్లయితే ఆ యూజర్ యూజ్ చేసేటటువంటి ప్రాసెసెస్ అన్నీ కూడా కిల్ అయిపోతాయి. ఇంకా ఇలా మనం కిల్ ఒక కమాండ్ ఇద్దాం. కిల్ 4236 ఇస్తాను. 4236 ఇలా ఇచ్చినప్పుడు మనం ఎటువంటి సిగ్నల్ని మెన్షన్ చేయనప్పుడు ఇది ఆటోమేటిక్గా
15 సిగ్నల్ని, అంటే ఆ ప్రాసెస్ ఏదైనా జరుగుతున్నట్లయితే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత టెర్మినేట్ చేస్తుంది. మనకి ఇక్కడ జస్ట్ ఇవి సిస్టమ్ క్రియేటెడ్ కమాండ్స్ కాబట్టి డిఫరెన్స్ కనిపించట్లేదు. కానీ యూజర్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళవైతే మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఆ కమాండ్స్ ఇచ్చి కిల్ చేయండి. కిల్ చేసినందువల్ల ప్రాబ్లం ఏమీ రాదు. కానీ రియల్ టైంలో కిల్ చెప్పినప్పుడు మాత్రమే చేయాలి. మన ఇష్టం వచ్చినప్పుడల్లా చేయడానికి లేదు. ఇది సిగ్నల్స్ గురించి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతోటి, ఇంకొక ఇంపార్టెంట్ కమాండ్ కానీ టాపిక్ తోటి కానీ కలుద్దాం. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.